లాస్ట్ వీడియోలో చెప్పా గదా! ఆల్మోస్ట్ ఇంటికెళ్ళే సిట్యుయేషన్ వచ్చింది నా ట్రైనింగ్ పీరియడ్‌లోని. ఈరోజు ఆ స్టోరీనే చెప్తా. జనరల్లీ మా ట్రైనింగ్ అయిన తర్వాత మాకు బ్యాడ్మింటన్ ఆడే అలవాటుంది. ఆ రోజు నేను, నా కొలీగ్స్ అందరం బ్యాడ్మింటన్ ఆడుతున్నాం. మాతో పాటు మా ప్రోగ్రామ్ లీడ్ వాళ్ళందరూ గూడా వచ్చారు. సో, ఆల్మోస్ట్ ఆడడం అయిన తర్వాత ఇంకా రిటర్న్ రూమ్‌కెళ్తున్నాం. నా ఐడీ కార్డ్ కనిపియట్లేదు. కొలీగ్స్‌ని, లీడ్స్‌ని అందరిని ఫుల్ సతాయించాను. ఐడీ ఏది? ఐడీ ఏది? అని. ఫైనల్ అసలు కనిపియకపోతే మా ప్రోగ్రామ్ లీడ్ ఒక ఐడియా ఇచ్చింది. ఐడియా కాదు సజెషన్. ఎళ్లి సెక్యూరిటీలో కంప్లెయింట్ చేయి టెంపరరీ ఐడీ ఇస్తారు అని. సో, టెంపరరీ ఐడీ తీసుకున్నా ఆల్ సెట్లే ఇంక అయిపోయింది అనుకున్నా. ఎగ్జాక్ట్ 2 అవర్స్ తర్వాత ఒక మెసేజ్. సర్వర్ రూమ్‌లో అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ డిటెక్టెడ్. ఈ టైంలో ఎవరు చేశారబ్బా అని ఆలోచించే గ్యాప్‌లో 2 మినిట్స్‌లో నా ఎంప్లాయీ ఐడీ. నేనమ్మా విధాడిందిరా వింత నాటకం అని అనుకున్నా. ఇంకా ఆ రోజు నైట్ నిద్ర పట్టలే. ఏమవుతది? ఏంటి? అని అస్సలు ఫుల్ అదే థాట్స్. నెక్స్ట్ డే క్లాస్‌లో ఆ రోజు క్లాస్ చెప్పేది ఆ ప్రోగ్రామ్ లీడ్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సబ్జెక్ట్. సో, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సాయి కృష్ణ వెయిట్ ఫర్ మీ ఐ వాంట్ టు టాక్ టు యూ అనింది. అరే ఏందిరా ఇప్పుడు నాతో ఏం మాట్లాడుతుందిరా అని ఇంకా కూర్చున్నాం. ఫేస్ టు ఫేస్ కూర్చున్నాం. సో, అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ నీ ఐడీతోనే జరిగింది. ఇలాంటి వాటికి స్ట్రిక్ట్ యాక్షన్ టర్మినేషన్ అనింది. ఈ అమ్మ హైదరాబాద్ నుండి ఇంత దూరం వచ్చి నా ఐడీ కార్డ్ ఎవడో స్వైప్ చేస్తే నన్ను టర్మినేట్ చేయడం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నా. ఇంకా ఫుల్ టెన్షన్‌లో ఉన్నా. ఇంకా అడిగాను. సరే ఫైన్ ఇంకా నేనేం చేసేది లేదు గదా! మా ఫాదర్‌కి కాల్ చేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చెప్తా అన్నా. తను మెల్లమెల్లగా నవ్వుతుంది. నేను ఇంత టెన్షన్‌లో ఉంటే ఏందిరా నవ్వుతుంది అంటే హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఐడీ కార్డ్ తీసింది. ఇంకా నాకు సగం రిలీఫ్ వచ్చింది. సగం డౌట్, టెన్షన్ అన్నీ నా మైండ్‌లో అన్నీ తిరుగుతున్నాయి. సో, ఇంక తను బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు నువ్వు పక్కన పెట్టావు. అలా పక్కన పెట్టకూడదు. అందుకే నేను కావాలని తీశాను నీకో లెసన్ నేర్పియడానికి అనింది. నా మైండ్‌లో మంత్రాలు రన్ అవుతున్నాయి. ఆ మంత్రాలు బయటకి చెప్తే నిజంగానే టర్మినేట్ చేస్తారు. సో, లోపలే కామ్‌గా ఉండి నవ్వి వదిలేసా. కానీ మనం వదిలే టైప్ కాదు కదా! రివెంజ్ పక్కా తీర్చుకుంటాం. సో, నెక్స్ట్ డే తన హ్యాండ్ బ్యాగ్ తీసి తన క్యాబిన్‌లోనే దాచిపెట్టా. ఒక హాఫ్ డే ఫుల్ ఎతికారు. కానీ ఎక్కడికెళ్ళినా మనకి శత్రువులు ఉంటారు కదా! వాళ్ళు తనకి ఎలానో లీక్ చేసేసారు. నా దగ్గరకొచ్చి నా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేయి అనింది. నేను తీయలేదు మ్యామ్. నేను చాలా ఇన్నోసెంట్‌గా నేను తీయలేదని చెప్తున్నా. సర్లే ఇద్దరు టిట్ ఫర్ టాట్ అయిపోయిందిలే ఇచ్చేసేయి అనింది. సో, ఇంక దొరికేసాం కదా అని ఇచ్చేసా. మీకు కూడా మీ ఆఫీస్‌లో ఎవరైనా ఇలా ప్రాంక్ చేశారా? చేస్తే చెప్పండి. నాకైతే ఆ రోజు తర్వాత ఆధార్ కార్డ్ కన్నా ఎక్కువ నా ఐడీ కార్డ్‌నే చూసుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.